హాయ్ ఫ్రెండ్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, అలాగే నారా రోహిత్ వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన చిత్రం 'భైరవం'. ఈ చిత్రం ఈరోజే రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లయితే ఉన్నారనమాట. అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై వీళ్ళు ముగ్గురు ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లు చార్ట్ బాస్టర్స్ ఫస్ట్ సింగిల్‌తో హ్యూజ్ బజ్ అయితే క్రియేట్ అయింది ఈ చిత్రానికి. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసిందనమాట. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికొస్తే, ఈ చిత్రం తమిళ మూవీకి రీమేక్ అన్నమాట. 'గరుడన్' మూవీ నుంచి ఈ సినిమాను రీమేక్ అయితే చేశారు. ఈ సినిమా యొక్క కోర్ పాయింట్‌ని తీసుకొని మన తెలుగు ఆడియన్స్‌కి తగ్గట్టుగా ఈ మూవీనైతే రూపొందించారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, మనోజ్, అలాగే రోహిత్ ఇమేజ్‌లకు అనుగుణంగానే వారి యొక్క పాత్రను తీర్చిదిద్దారట. ఈ మూవీ ఎలా ఉండబోతుంది అన్న విషయానికొస్తే, ఈ చిత్రం హింసతో కూడుకున్న చిత్రమని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అలాగే ఎమోషన్స్‌తో యాక్షన్ సీన్‌లు కూడా ఆకట్టుకునేలాగా ఉంటాయట. ముఖ్యంగా యూత్‌ను అలరించే విధంగా ఫైట్స్, యాక్షన్ సీన్స్, అలాగే కామెడీ సన్నివేశాలు కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురు హీరోలు ఒక భామ చుట్టూ తిరిగే సన్నివేశమట ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. అలాగే హీరోలకు తగ్గట్టుగా ముగ్గురు హీరోయిన్‌లు, వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయట. ఈ సినిమాలోని ఎమోషనల్ పాయింట్ వర్కౌట్ అయితే ఈ చిత్రం ఖచ్చితంగా మంచి హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉందట. ఈ మూవీ యొక్క నిడివి వచ్చేసి 2 గంటల 35 నిమిషాలు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ యొక్క పాత్ర విషయానికొస్తే, తన యొక్క పాత్రే హైలైట్‌గా ఉండబోతుందట. మిగతా ఇద్దరి కంటే బెల్లంకొండ శ్రీనివాస్ యొక్క పాత్ర హైలైట్‌గా ఉండబోతుందట. అలాగే మంచు మనోజ్ చుట్టూ ఉండే ఎంటర్‌టైన్‌మెంటు, ఎమోషన్స్ కూడా యూత్‌ను ఆకట్టుకుంటాయట. ఇక నారా రోహిత్ పాత్ర విషయానికొస్తే, తన యొక్క పాత్ర చాలా సెటిల్‌గా ఉంటుందట. ఈ సినిమా టోటల్‌గా మాస్ ఎంటర్‌టైనర్‌గా మారబోతుందన్న టాక్ అయితే బయటకొచ్చేసింది. మరి చూడాలి ఈరోజే రిలీజ్ కాబోతున్న 'భైరవం' చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుందనేది.